హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయతో గారెల్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ సొరకాయ గారెలో ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేయడం కోసం సొరకాయని తీసుకోవాలండి. ఇది కొంచెం పెద్దగా ఉందని చెప్పి నేను ఈ సొరకాయని సగం కట్ చేసుకుని సగం సొరకాయతో ఈ సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం సొరకాయతో గారెలే కాదండి, దోశలు వేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ సొరకాయకి పైన పీల్ మొత్తం తీసేసుకొని ఈ సొరకాయని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ సొరకాయని తురుముకోవాలి. తురుముకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులో సొరకాయ విత్తనాలు ఉన్నాయి కదా, అవి కొంచెం ముదురుగా అనిపిస్తే విత్తనాలను తీసేసుకోండి. లేతగా ఉంటే కనుక ఈ విత్తనాలు ఉంచుకోనైనా మనం సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తురిమిన సొరకాయ తురుముని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకొని 1 అర స్పూను సాల్ట్ని కూడా వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరగ్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ సొరకాయ తురుములోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చేత్తో ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అనిపిస్తే ఇంకొక 1 కప్ నుంచి 2 కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి. అయితే ఫస్ట్ 2 కప్పులు వేసాక బియ్యం పిండిని నాకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపించిందండి. అందుకోసం ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే మాత్రం సొరకాయ గారెలో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ విధంగా ఉండాలండి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కవర్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని తీసుకొని ఇలా లైట్ పల్చగా చేసుకోవాలి. మీరు సొరకాయ గారెల్ని క్రిస్పీగా చేసుకోవాలి అనుకుంటే కనుక బాగా పల్చగా ఒత్తుకోండి. అదే మీరు కొంచెం సాఫ్ట్గా తినాలి అనుకుంటే కనుక కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఒకేసారి 4-5 ఇలా కవర్ మీద ఒత్తుకుంటే డైరెక్ట్గా ఒకేసారి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సొరకాయ గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి. సరే, సొరకాయ గారెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి సొరకాయ గారెలు పర్ఫెక్ట్గా రావడం లేదు అనేది. పిండిని లూజ్గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకవైపు కొంచెం కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ఈ సొరకాయ గారెల్ని కొంచెం క్రిస్పీగా చేయాలనుకున్నానండి, అందుకోసం కొంచెం పల్చగా ఒత్తుకున్నాను. ఇలా 2 వైపులు కాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ సొరకాయ గారెల్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో ఈ విధంగానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా బాగుంటాయండి. అస్సలు ఆయిల్ పీల్చలేదు. తప్పకుండా మీరు కూడా ఈ సొరకాయ గారెల్ని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.